ఆత్రేయపురం. మన ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఊరు పేరున ఒక మండలం ఉంది. ఇంతకీ ఈ ఊరు ఎక్కడుందంటే రాజమండ్రి నుంచి సుమారుగా 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ పచ్చని పొలాలతో, కాలవలతో ఉన్న ఈ ఊరైతే ఒక అందమైన పల్లెటూరు. ఈ ఊరైతే చూడడానికి చాలా బావుంటుంది. ఇక ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అత్రి మహాముని పేరు మీదుగా ఈ ఊరికి ఆత్రేయపురం అనే పేరొచ్చిందని కొంతమందైతే చెప్తుంటారు. అలాగే సీతారాములు ఇక్కడ వనవాస సమయంలో నివసించేవారని, ధర్మపీఠంగా పిలువబడుతున్న రావి చెట్టు కింద సీతారాములు ముచ్చట్లు చెప్పుకునేవారని కూడా చాలా మంది అయితే చెప్తుంటారు. ఇక చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన ఆర్ఎక్స్ 100 సినిమా, ఈ ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అయినటువంటి అజయ్ భూపతి గారిది కూడా ఈ ఊరు. అంతేకాదు ఈ ఊర్లో ఉన్న అమ్మవారి గుడిలో మంగళవారం అనే సినిమా షూటింగ్ కూడా తీశారు. ఒక మంగళవారం అనే సినిమా కాకుండా గతంలో కూడా ఈ ఊర్లో చాలా సినిమాలు షూటింగ్లు అయితే జరిగాయి. ఇక ఆత్రేయపురం పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది ఆత్రేయపురం పూతరేకులు. ఈ పూతరేకులు అయితే చాలా ఫేమస్. వీటిని కొన్ని ప్రాంతాల్లో పొరచుట్టలు అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ ఆత్రేయపురం పూతరేకులకి సినిమాల్లో కూడా ప్రస్తావన ఉంది. బెండప్పారావు ఆర్ఎంపీ అనే సినిమాలో పూతరేకుల తయారీ గురించి క్షుణ్ణంగా చూపించారు. అలాగే ఛత్రపతి సినిమాలో మన్నేలా తింటివరా కృష్ణ అనే పాటలోను ఆత్రేయపురం పూతరేకుల ప్రస్తావన అయితే ఉంది. అలాగే ఈ ఆత్రేయపురం మండలంలో లొల్లా అనే ఒక ఊరు ఉంది. ఈ ఊరు కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ ఊర్లో రాజరాజ నరేంద్రుడు కట్టించిన రాజరాజ నరేంద్ర స్వామి దేవాలయం ఉంది. అంతేకాదు ఈ ఊరు వద్ద గల లాకుల ప్రదేశం అందంగా ఉండటం వల్ల ఈ లాకుల వద్ద అనేక సినిమాల చిత్రీకరణ కూడా జరిగాయి. ఇక ఈ ఆత్రేయపురం మండలానికి సంబంధించిన ర్యాలీ అనే ఊరు, బొబ్బర్లంక అనే ఊరు పేర్లు అయితే మనం తరచుగా వింటూనే ఉంటాం. అలాగే ఈ ఆత్రేయపురం వీడియోకి హెల్ప్ చేసింది ఈ బ్రదరే. ఆల్ మండల్స్ అనే మా కాన్సెప్ట్ లో ఈ ఆత్రేయపురం మండలానికి సంబంధించిన మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆత్రేయపురం మండలం వారు ఎవరు మా వీడియోని చూసినా కామెంట్ అయితే చేయండి.